గలతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 19వ వచనం చదవండి. నా పిల్లలారా, క్రీస్తు స్వరూపము మీ యందు ఏర్పడి వరకు మీ విషయమై మరల నాకేం కలుగుతుంది? ప్రసవ వేదన కలుగుతుందంటే ఒక బిడ్డను కనే తల్లి ఎంత ప్రసవ వేదన పడుతుందో సంగమా, మీరు రక్షించబడితే చాలదు, అద్భుతాలు చేస్తే చాలదు, సూచక్రియలు చేస్తే చాలదు, ఏదో భాషలు మాట్లాడితే చాలదు, ఏదో హాస్టల్ పెడితే చాలదు, మీటింగ్లు పెడితే చాలదు, బోధిస్తే చాలదు, పాటలు పాడితే చాలదు. వాట్ ఈస్ ద అల్టిమేట్ గోల్ ఆఫ్ ఎ ట్రూ క్రిస్టియన్? ఒక క్రైస్తవుడి యొక్క అంతిమ గోల్ ఏంటంటే టు బి లైక్ జీసస్. యేసు వలే మారా. ప్రభు ఆత్మ ఎక్కడ ఉంటే అక్కడ స్వాతంత్రం ఉండును. ప్రభు ఆత్మ చేత ఆ పోలికగా మార్చబడుచున్నాం. ఆ పోలికలోకి ఎందుకు మారాలి? ఆయనలాగా ఎందుకు మారాలంటే ఆయన తన సొగసును సిలువలో నీ కొరకు పోగొట్టు. అందుకని సిలువ మీలో వ్యర్థము కాకుండా ఉండాలంటే మనమందరం ప్రభువుని అడుగుదాం, ప్రభువా నీ స్వరూప లక్షణాలు నాకు ఇవ్వు ప్రభు. గలతీ పత్రిక 4వ అధ్యాయము 19వ వచనం ప్రకారం నీ స్వరూపము నా యందు ఏర్పడును కాక. నీ పరిశుద్ధత నాలోకి రావాలి, నీ క్షమాపణ నాలోకి రావాలి, నీ స్వార్థ భారము నాలోకి రావాలి. నీవు ప్రజలను చూచి కనికరించినప్పుడు దట్ సేమ్ అటువంటి కనికరముతో నేను కూడా కదిలిపోవాలి ప్రభువా, నీ స్వరూపాన్ని నాకు ఇవ్వు ప్రభు అని ప్రభువుని అడిగితే ప్రభు నిశ్చయముగా తన రూపమును ఆనాడు కలువరి శిలువలో ధారపోశాడు. తన పరిశుద్ధతను కూడా మన ఆత్మలకు అనుగ్రహించగలిగిన సమర్థ. హల్లెలూయా. కాబట్టి సంగమా, మనం ఒక తీర్మానం తీసుకుందాం. ఏదో వస్తున్నాం వెళ్తున్నాం కాదు. కొంతమంది రక్షణ పొందితే చాలంట. రక్షణ పొందడం అనేది ఎల్కేజీలో చేరడం అన్నట్టు. రక్షణ పొందాలి, నీతిమంతుడిగా తీర్చబడాలి, క్రీస్తు స్వరూపము మన యందు ఏర్పడు వరకు. హల్లెలూయా. క్రీస్తు స్వరూపము మన యందు ఏర్పడు వరకు మనం ఈ ప్రార్థనలు, ఈ యాచనలు, ఈ ఉపవాస ప్రార్థనలు, ఈ సభలు పెట్టడాలు, దేవునితో గడపడాలు, గంటలు ఎందుకు ప్రార్థన చేయాలంటే ఆయన ప్రార్థన చేయించుండగా ఆయన ముఖ రూపము మార్యను. ద ప్రేయర్ ట్రాన్స్ఫార్మ్ లైక్ జీసస్. యేసు వలె మనల్ని మార్చేది ప్రార్థన. యేసయ్య వలె మనల్ని మార్చేది విశ్వాసము. యేసయ్య వలె మనల్ని మార్చేది సైంటిఫికేషన్, పరిశుద్ధపరచబడతా. ఒక వచనం చదివి ముగించేద్దాం. రోమాపత్రిక 8వ అధ్యాయం. అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం. ఎందుకనగా తన కుమారుడు అనేక సహోదరులు జ్యేష్ఠుడగునట్లు దేవుడు ఎవరిని ముందుగా ఎరిగనో మనల్ని ఎరిగాడు. జగత్తు పునాది